ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగము నుంచి మనము కొన్ని సత్యములను మనము నేర్చుకుందాం. ఈ యొక్క వాక్య భాగము మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఎందుకంటే క్రిస్మస్ మాసం వచ్చింది అని అంటే ఈ వాక్యమును చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే రక్షణ యొక్క మూలము, ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క మూలము. ఈ యొక్క బైబిల్ అంతటిలో కూడా ముఖ్యమైన అంశము రక్షణ. ఇంతటి ముఖ్యమైన అంశము మరొకటి లేదు. మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేని గురించి ప్రాముఖ్యముగా తెలియజేస్తుంది అని అంటే, లేక ముఖ్యమైన అంశము ఏమిటంటే రక్షణ. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. మరి దీనికి మించినటువంటి అంశం మరొకటి లేదు. రక్షణ అనేటువంటిది మూడే అక్షరాలు కదండి, తెలుగులో మూడే అక్షరాలు. కానీ ఎంతో గంభీరమైనది, అలాగే భావగర్భితమైన పదము. ఇందులో అనేక లోతైనటువంటి అర్థం ఉంది. లోతైనటువంటి మర్మాలు, మాటలు ఈ 3 అక్షరాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారానే సిద్ధపరచబడింది. మరొక మార్గము లేదు. రక్షణకు మూలము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అనగా ఆయన యొక్క శిలువ మరణము ద్వారానే మనకు రక్షణ సిద్ధపరచబడినది. దేవుని యొక్క చిత్తం లేక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే రక్షింపబడని వారు రక్షింపబడాలని, రక్షింపబడిన వారు రక్షణ యొక్క విలువను గ్రహించి క్రీస్తు స్వరూప్యం గలవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ మంచి మాటను మనము చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వరూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే రక్షింపబడని వారు రక్షించబడాలని, రక్షింపబడిన వారు రక్షణ యొక్క విలువను వారు గ్రహించి క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడాలి అన్నదే దేవుని యొక్క చిత్తముగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. అయితే రక్షణకు మూలం ఎవరయ్యానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ లోకములో మనం ఎక్కడ చూసినా గానీ రక్షకుడు ఎవరు కూడా మనకు కనిపించరు. ఎందుకు అనంటే రక్షకునికి ఒక 2 లక్షణాలు ఉండాలి. రక్షకునికి ఉండవలసిన ఒక 2 లక్షణాలు ఏమిటంటే, మొదటి లక్షణము రక్షించగలిగిన సామర్థ్యం ఉండాలి. ఎబిలిటీ ఏముండాలండి? రక్షించగలిగిన సామర్థ్యము ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రక్షించగలిగిన సామర్థ్యం ఉండి ఇష్టం లేకపోతే రక్షించలేడు. ఉదాహరణకు నేను ఒక మార్గంలో వెళ్తా ఉన్నాను. ఒక నేల బావిలో ఎవరో ఒక వ్యక్తి పడిపోయాడు.
ఎవరో ఒక వ్యక్తి పడిపోయాడు. ఇప్పుడు నాకు రక్షించగలిగిన సామర్థ్యం ఉంది, కానీ ఆ యొక్క వ్యక్తి మీద నాకేం లేదు, ఇష్టం లేదు. నేనేం చేస్తాను? ఇప్పుడు రక్షించిన పక్క నుంచే వెళ్ళిపోతాను. రెండవదిగా రక్షించగలిగిన సామర్థ్యమే కాదు, కానీ రక్షించడానికి ఇష్టము కూడా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సామర్థ్యం ఉండి ఇష్టం లేకపోయినా రక్షించలేడు, అలాగుననే ఇష్టం ఉండి సామర్థ్యం లేకపోయినా రక్షించలేడు. అదే మార్గంలో నేను వెళ్తా ఉన్నాను, ఆ వ్యక్తి మునిగిపోతా ఉన్నాడు. నాకు ఇష్టం ఉంది రక్షించాలని, కానీ ఏమి లేదు, సామర్థ్యం లేదు. అంటే నాకు ఈత రాదు. అక్కడ సామర్థ్యం అంటే నాకు ఈత కొట్టడము రాదు, కానీ రక్షించాలని ఏముంది, ఇష్టం ఉంది, లేక మనస్సు ఉంది. సామర్థ్యం లేకపోతే ఇష్టం ఉన్నా సరే నేను ఆ వ్యక్తిని రక్షించను. అలాగే రక్షకుని దగ్గర ఈ రెండు లక్షణాలు కంపల్సరీ ఉండాలి. రక్షించగలిగిన సామర్థ్యం ఉండాలి, అలాగే రెండవదిగా రక్షించుటకు ఇష్టము కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నవాడు మాత్రమే ఒక వ్యక్తిని రక్షించగలుగుతాడు అని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఆ యొక్క మనసు ఎవరికుంది, ఆ యొక్క సామర్థ్యం ఎవరికుంది, ఆ ఇష్టం ఎవరికుందయ్యా అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంది. ఆయన దుష్టులను ఎప్పుడు కూడా శిక్షించడానికి ఈ లోకంలోనికి రాలేదు. వారికి కూడా అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. వారు మారు మనసు పొందడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని యేసుక్రీస్తు వారి లోకానికి రాలేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఆయన ఇష్టము కలిగిన వాడు, ఆయన సామర్థ్యము కలిగిన వాడు, ఈ రెండు లక్షణాలు కూడా రక్షించే వారిలో ఉండాలి. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆ రక్షించడానికి వచ్చారు అనడానికి మనము ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కదా, దేవుడై ఉండి పాపులైనటువంటి మనుషులను రక్షించాలి అని అంటే ఆయన అక్కడ ఉండి నువ్వు పైకి వచ్చి అంటే రాగలడా మనిషి? రాలేడు. నీకు ఇంకా బాగా అర్థం అవడానికి, నేను నిలవబడి ఉన్నాను, నా పిల్లగాడు నా పిల్ల డాడీ నన్ను ఎత్తుకో అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు పైకి వచ్చారంటే రాగలడా పిల్లగాడు? రాలేడు. ఆ పిల్లగాడిని నేను ఎత్తుకోవాలి అంటే నేను నా స్థాయిని తగ్గించుకొని వాడి స్థాయికి దిగాలి, రావాలి, అంతే కదండి. ఆ పిల్లగాడిని నేను ఎత్తుకోవాలి అంటే నా స్థాయిని తగ్గించుకొని వాడి స్థాయికి వెళ్ళి వాడు రెండు చేతుల్లో పట్టుకొని నా స్థాయికి వాడిని తీసుకొని రావాలి. అది రక్షణ అంటే. యేసుక్రీస్తు వారు చేసింది అదే. ఆయన యొక్క స్థాయిని తగ్గించుకొని మన స్థాయికి ఆయన వచ్చాడు. వచ్చి మనలను ఆయన హత్తుకొని తిరిగి మనను ఆయన యొక్క స్థాయికి తీసుకొని వెళ్ళాడు. ఇదే రక్షణ అంటే. అంతేగాని ఆయన పైన నువ్వు వచ్చారా బాబు అంటే వాడు రాగలడు మన చేతిలోనికి? ఎవడూ రాలేడు. ఇది రక్షణ అంటే. ఆయన తన యొక్క స్థాయిని తగ్గించుకొని మన స్థాయికి వచ్చి మనను ఆయన స్థాయికి తీసుకొని వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది. చూడండి, ఆయన రక్షించుటకు సామర్థ్యం గలవాడు అన్న విషయాన్ని మనము ఆలోచించేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము మనము చదువుదామండి. తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాటను మనము అండర్లైన్ చేసుకోవాలి. ఆయన రక్షించడానికి సామర్థ్యం గలవాడు అన్న అంశంలో ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరు సహాయం చేయగలడు అంటే సామర్థ్యము ప్లస్ ఇష్టము, ఈ రెండు ఉన్నవాడే ఏం చేస్తాడు చెప్పండి? సహాయము చేస్తాడు. అంతెందుకంటే మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా భిక్షాటన చేస్తూ ఉంటారు. నిజం చెప్పండి, మన జేబులో డబ్బులు ఉండమంటే ఆ సమయంలో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? కొంతమందికి ఏమో ఎందుకు ఇవ్వండి, దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే మనం లేక ఇవ్వడం లేదు అంటే అటువంటి వారికి ఇచ్చి ప్రోత్సహించి వారిని ఇంకా అందులోనే ఉంచే ఇష్టం మనకు లేక మనం ఏం చేస్తాం? కొంతమందికి మనం ఏమో. కానీ ఇక్కడ దేవుడు ఎటువంటి వాడట? సహాయము చేయగలవాడే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు.
ఆయనలో ఎబిలిటీ ఉంది, అలాగే విల్లింగ్నెస్ కూడా ఉంది. అంటే సామర్థ్యం ఉంది, ఇష్టత కూడా ఉంది. ఎవరికంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని అన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక, ఆయన శోధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. కాబట్టి ఎవరైతే అటువంటి శ్రమల్లో శోధనలో ఉన్నారో వారికి సహాయము చేయగలిగిన వాడే ఉన్నారు. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుతాం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేతకు నిరంతరము జీవించుచున్నాడు గనుక, చూడండి, గనుక వారిని ఇమరండలం చేసుకోండి, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎలా రక్షించడానికంటే ఆయన సంపూర్ణముగా రక్షించడానికి. ఆయన రక్షించాడు అని అంటే ఇక మరలా ఆ యొక్క గత జీవితము, పాపపు జీవితము, ఆ యొక్క స్వభావము ఆ వ్యక్తిలో ఉండదు. ఆయన సంపూర్ణముగా పరిపూర్ణముగా రక్షించుటకైనా శక్తిమంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, రక్షణ యొక్క మూలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన శిలువ మరణము లేకుండా మనకేం లేదు చెప్పండి, రక్షణ లేదు. ఆయన సామర్థ్యము కలిగిన వాడు, ఆయన ఇష్టత కలిగిన వాడు. కాబట్టి ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన ఏం చేస్తాడట, ఆయన సంపూర్ణముగా రక్షిస్తాడు, సంపూర్ణముగా సహాయము చేయగలిగిన వాడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. రక్షణ అది చాలా విలువైనది. ఎందుకయ్యానంటే ఆయన తన స్థాయిని తగ్గించుకొని మన స్థాయికి వచ్చాడు. అందరూ కూడా బారు మనసు పొందాలని కదండి, మన పాపముల నుంచి ఆయన విడిపించాలని, ఆయన లోకంలోనికి శరీరధారిగా వచ్చెను అని మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనము చదివాము. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ సర్వ మానవాళి పాపము నుంచి రక్షించేవాడు ఆయనే. ఆయనకే ఆ యొక్క సామర్థ్యము ఉంది. ఆయన కలిగి ఉన్నాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ మరణాన్ని, పాపమును జయించేటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అలాగే రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన రక్షించుటకు ఇష్టము గలవాడు. మొదటిది సామర్థ్యము గలవాడు అని మనం నేర్చుకున్నాం. ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన రక్షించుటకు ఇష్టము గలవాడు. సామర్థ్యం ఉంది, ఆయనకు ఇష్టత ఉంది. సామర్థ్యము ఆయనకుంది. చూడండి, 1 తిమోతి పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు 2వ అధ్యాయము 4వ వచనములో ఈ మంచి మాటను రాస్తా ఉన్నారు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట రాస్తున్నాడు. చూడండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. చాలండి, మనుషులందరూ కూడా ఏం పొందాలట? రక్షణ పొందాలి. మనుషులందరూ కూడా ఆదాము దగ్గర నుండి ఈనాటి జన్మించిన ప్రతి ఒక్కరి వరకు కూడా ఏమి పొందాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు? రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన దేవుని సంగమా, మనమైతే మన పొరుగు వారు లేక ఇతరులు నష్టపోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. అందుకే వెంటనే 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని దేవవాక్యం సెలవిస్తా ఉంది. ఆయన క్రీస్తు యేసును నరుడు.
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకయ్యారంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఇష్టం ఏంటో నీకు అర్థమైనప్పుడు, దేవుని యొక్క ఇష్టం ఏమిటో నీకు నాకు తెలిసినప్పుడు, మరి ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు ఎందుకు బ్రతకడం లేదు? తల్లిదండ్రులుగా మన పిల్లలు ఎలా బ్రతకాలని మనం అనుకుంటాం? మన ఇష్ట ప్రకారంగా బ్రతకాలనుకుంటాం. అలా బ్రతకాలనుకున్నప్పుడు మనము చాలా సోర్సెస్ వారికి ఇస్తాం, అంతే కదండి. ఏమి కావాలన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. వారికి ఆహార విషయంలో కానీ, వస్త్రముల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ వారు ఏది అడిగినా మనము కాదనుకున్న వారికి ఏం చేస్తాం? వారికి ఇస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే వారి మీద మనకు ఒక ఇష్టము ఉంది, వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి అవసరమైతే మనకు లేకపోయినా మన పిల్లలకు మనము ఇస్తాం. అలాగే దేవుడు కూడా మనమందరము కూడా రక్షణ పొందాలని ఆ త్రిత్వములో ఒకరైన యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకములోనికి పంపించాడు. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అలాగే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని. సత్యము యేసుక్రీస్తు వారిని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన ఆశించారు. ఈరోజు ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అలాగే ఆ పరమ తండ్రి అయిన దేవుని గురించి కూడా మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఇష్టాలను, ఆయన యొక్క ఉద్దేశాలను మనము కూడా ఎరిగిన వారమై ఆయన ఇష్ట ప్రకారముగా మనము బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి భూమి మీద. అప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అది ఆయనకి ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, మరొక మాట మీకు చూపిస్తారు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3:9, 3వ అధ్యాయం 9వ వచనం. ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన దండిస్తా లేదు? ఎందుకు ఆయన కొట్టడం లేదు? ఎందుకు ఆయన శిక్షిస్తా లేదు? అంతే కదండి, ఆయన న్యాయాధిపతి కదా. ఆయన మనల్ని శిక్షించడానికి సామర్థ్యము కలిగిన దేవుడే కదా. కానీ ఎందుకు శిక్షిస్తా లేదు దేవుడు? ఎందుకు శ్రమ పెట్టడం లేదు అంటే ఆయనకున్నటువంటి ఇచ్చ ఏమిటయ్యానంటే, చూడండి, ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక ఎవడ కూడా నశించకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఒక దెబ్బ కొడితే మనం తట్టుకోగలమండి? తట్టుకోలేము. ఆయన శిక్షించాలనుకుంటే కనురెప్ప పాటలో దేవుడు మనలను శిక్షించగలడు, మనకు పనిష్మెంట్ ఇవ్వగలడు, కొట్టగలడు ఆయన. కానీ ఎందుకు నిన్ను టచ్ చేస్తలేదు ఆయన? ఆ చక్కని మాట చూడండి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగిన వాడో అంత రౌద్రము కలిగిన దేవుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో అంత ఉగ్రతను కురిపించగలిగిన దేవుడు. మనకు తెలుసు కదండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. లోతు కుటుంబ విషయమే శాంతము చూపించినటువంటి దేవుడే సొదొమ గొమొర్రా విషయంలో తన యొక్క ఉగ్రతను చూపించిన దేవుడు. మరి ఆయన అంత దీర్ఘశాంతంతో మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, బ్రతిమాలుతూ ఉన్నప్పుడు మరి ఆయన పిల్లలకి ఎందుకు మనం ఆయన మాట వినలేదు? ఏ ఒక్కరూ నశింప. ఆయన ఇష్టం చూడండి, ఆయనకంటే ఒక ఇష్టం ఉందండి మన దేవుడికి. ఆయన ఇష్టం లేనివాడు కాదు ఆయన. మన ఎడల ఒక గొప్ప ఇష్టము కలిగి ఉన్నాడు ఆయన. ఏమిటి ఆ ఇష్టం అంటే, అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా రక్షించబడాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి అందరూ రావాలన్నదే ఆయన యొక్క ఇష్టము. ఇంకొక మంచి మాట మీకు చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము చూడండి, 2-3 వచనాలు చదువుదామండి. 8వ అధ్యాయం 2-3 వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. చూడండి మాట, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, అబ్బా నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధాయను. ఒక కుష్ఠరోగం వచ్చాడు, సమాజం అంతా కూడా వెలిగేసేస్తుంది. కుష్ఠరోగం వస్తే అసలు ఆ గ్రామంలో ఆ యొక్క పట్టణంలో ఉండడానికి అర్హతే ఉండదు. ఎక్కడ ఉండాలి? పాలెం వెలుపల ఉండాలి, పాకలు వేసుకొని. ఎవ్వరు కూడా వారిని పట్టించుకోరు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, అంటే ఆయనకు ఒక ఇష్టం ఉన్నదన్న సంగతి ఆయన గ్రహించాడు. చూడండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకని చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. ఎవరిని ముట్టాడండి ఆయన? కుష్ఠరోగిని ముట్టాడు. మనుషులందరూ దూరంగా ఉన్నారు, ఎవ్వరు కూడా అతను ముట్టుకోలేదు. మన జీవితాలు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. మళ్ళీ ఎవరు ముట్టుకోకపోవచ్చు గాక, మళ్ళీ ఎవరిని దగ్గరికి రానియకపోవచ్చు గాక, మనల్ని వెలువవేయచ్చు గాక, వీరింతే లేకపోతే ఇంతే అని నిన్ను అనర్సు గాక అందరూ. కానీ నీ యేసయ్యకు నీ ఎడల ఒక ఇష్టం ఉన్నది అని అంటున్నాడు. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఆయనకి ఇష్టం ఉంది మనం శుద్ధముగా ఉండాలి. మన రోగాలు తీయడానికి ఆయనకి ఇష్టం ఉంది. మన యొక్క పాపాలు తీయడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి ఆయన యొద్దకు మనం రావాలి. కుష్ఠరోగి వచ్చాడు కదండి, ఆయన వచ్చాడు. ఆయన బహు జన సమూహములు ఆయన వెంబడించాను. ఆయన వెనక చాలా జన సమూహములు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆ కుష్ఠరోగి ఆ జన సమూహముల మధ్యలో నుంచి వచ్చి ఆయన యొద్దకు వచ్చాడు. ఈరోజు నువ్వు రక్షించబడాలని కోరిక, ఆయన యొక్క సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి నువ్వు రావాలనుకుంటే, మారు మనసు పొందాలనుకుంటే, నువ్వు ఎక్కడున్నా సరే కానీ ఆయన యొద్దకు రా. ఆయన మన ఎడల ఇష్టము కలిగిన వాడు. ఏటా ఇష్టం అంటే నీ పాపాలు తీయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను స్వస్థపరచడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం రాగలుగుతున్నామా దేవుని దగ్గరికి, లేక ఆయనే మన దగ్గరికి రావాలనుకుంటున్నామా? అలాగైతే చాలా సంవత్సరాలు పడుతుంది నువ్వు మారాలంటే. ఆయన మన దగ్గరికి రావడం కాదు, ఆయన ఆల్రెడీ వచ్చాడు మన దగ్గరికి శరీరధారిగా. తన ప్రాణమును పెట్టి ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఉండు స్థలంలో. అయితే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీకు మారు మనసుని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. నీకు అవసరం అనుకుంటే, నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ స్వస్థతను కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుంది. ఏదైనా ఇస్తాడు ఆయన. ఇదే కాదు, ఉద్యోగం కావచ్చు, కదండి, గృహం కావచ్చు, నీ అవసరతను బట్టి నీవు ఏదైతే అడుగుతున్నావు ఆయన ఎందుకు వచ్చి ఆయన ఖచ్చితంగా ఇవ్వడానికి ఆయన ఇష్టము కలిగిన వాడు. దేవునికి ఉండవలసిన లక్షణాలు, అయితే రక్షించడానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొదటిది రక్షించడానికి సామర్థ్యం ఉండాలి. రెండవది రక్షించడానికి చెప్పండి ఇష్టము కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు మన రక్షణకు మూలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయో లేదంటారా? ఉన్నాయి. అయితే నువ్వు ఇంకా రక్షించబడ్డమే ఆలస్యం. రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? రక్షకుని యొద్దకు రావాలి. నువ్వు రా. నువ్వు వస్తే ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవుని దగ్గరకు వచ్చేవారు అందరి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారందరినీ రక్షించడానికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిరంతరము జీవిస్తున్నాడు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవారు అందరి కొరకు ఆయన నిరంతరము జీవిస్తూ విజ్ఞాపనము చేస్తూ వారందరినీ కూడా రక్షించడానికి ఆయన శక్తిమంతుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనము రెండో విషయాన్ని ఆలోచించేద్దాం. రక్షణకు మూడు సాధనాలు. అంటే రక్షణకు ఎన్ని సాధనాలు చెప్పండి? మూడు సాధనాలు. మొదటిది, రక్షణ ఒక వ్యక్తి ద్వారానే కలుగుతుంది. ఆ రక్షణకు సాధనాల్లో మొట్టమొదటి సాధనం ఏమిటంటే, రక్షణ ఒక వ్యక్తి ద్వారానే చెప్పండి కలుగుతుంది. చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10 మరియు 9 నుంచి, మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా.
రక్షణ ఒక వ్యక్తి ద్వారానే. ఆ వ్యక్తి ఎవరయ్యారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిత్య రక్షణకు ఏమైనట? కారకుడయ్యారు. ఎవరిని నిత్య రక్షణ నడిపిస్తారు? తనకు విధేయులైన వారందరినీ. ఎవరైతే ఆయనకు విధేయతను కనపరుస్తారో వారందరికీ ఆయన ఏమనుగ్రహిస్తాడు చెప్పండి? రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణకు కారణము. మన రక్షణకు మూలం ఎవరయ్యారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షణకు కారకుడయ్యారట. ఈరోజు నీవు నేను రక్షించబడ్డామంటే అది కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అన్న సత్యాన్ని నీవు నేను గ్రహించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రక్షణ రక్తము ద్వారానే. రక్షణ దేని ద్వారా? రక్తము ద్వారానే. చూడండి ఆ మాట కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. మన యొక్క రక్షణకు మరొక సాధనం ఏంటయ్యారంటే రక్తము. ఏంటండి? రక్తము. ఆ మాట చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. దీనికి నిర్గమాకాండములో ఒక మాటను మనం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. చూడండి, 12వ అధ్యాయము 6-7 వచనాలు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తర్వాత ఇశ్రాయేలీ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకప్పు మీదను చల్లి అని మాట మనం చూస్తా ఉన్నాం. అంటే మన యొక్క పాప క్షమాపణ, మనకు రక్షణ దేని ద్వారా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనకు రక్షణ రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరే ముందు వారు విమోచించబడడానికి మూల కారణం ఏమిటయ్యానంటే ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము. వారు తిరిగిన తర్వాత ఆ రక్తాన్ని ఎక్కడ రాసినారట? వారికి ఇండ్ల ద్వారబంధములకు కమ్ములకు వారు రాశారు. ఆ రాత్రి ఎవరు వచ్చారు? సంహారదూత వచ్చినారు. వచ్చి ఎవరి ద్వారబంధముల మీద అయితే రక్తపు మరకలు ఉన్నాయో వారందరూ కూడా విడిచిపెట్టబడ్డారు. అంటే వారందరూ కూడా రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా చంపబడ్డారు. ఇప్పుడు మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయాలి కదా. సమస్త వస్తువుల పైన రక్తాన్ని చిలకరించాలి కదా. అప్పుడే పవిత్రపరచబడుతుంది. అయితే మరి మానవాళి పాపము పోవాలి అంటే ఏం చేయాలట? రక్తము చిందించబడాలి. చూడండి, ఆ రక్తము ఎవరిదయ్యానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ఆ రక్తము ద్వారానే మనకు రక్షణ. ఆ వ్యక్తి ద్వారానే మనకు రక్షణ. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. రక్షణకు 3 సాధనాలు కదా. మొదటి సాధనము ఒక వ్యక్తి ద్వారానే రక్షణ, రక్తం ద్వారానే రక్షణ. మూడవదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుదాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చాలండి. మూడవదిగా రక్షణకు సాధనం ఏమిటంటే కృప ద్వారానే రక్షణ. అదే మాట ఆయన తెలియజేశారు కదండి. మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. అది
నిన్ను నన్ను రక్షించింది ఏమిటి? మనకు బాగా అర్థమయ్యే రెఫరెన్స్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మనకు బాగా అర్థమవుతుంది కదండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. చూడండి, అంటే కృపకు ముందు పాపి యొక్క విశ్వాసము, ఫస్ట్ మన విశ్వాసం ఉంచాలి. తర్వాత ఏమన్నా చూడండి, కృప తర్వాత రక్షకుని యొక్క సమాధానము మన మీద ఉంటుంది. మన విశ్వాసం ఉంచాము, దేవుని కృప, ఈ రెండు కూడా మనల్ని ఎక్కడికి నడిపించాయి చెప్పండి? రక్షణలోనికి నడిపించాయి. ఒక వ్యక్తి ద్వారానే రక్షణ, రక్తం ద్వారానే రక్షణ, కృప ద్వారానే రక్షణ. మన నీతి క్రియలను బట్టి మనకు రక్షణ కాదు, మన యొక్క జ్ఞానమును బట్టి మనకు రక్షణ లేదు, లేక మన యొక్క తలంతులను బట్టి మనకు రక్షణ లేదు. కేవలము నీవు నేను రక్షించబడడానికి మూల కారణము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆయన రక్షించడానికి ఇష్టము కలిగిన వాడు. ఆ మూడు సాధనాలు యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క కృప. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు ఈ రక్షణ విషయంలో నీవు ఇంకా నిర్లక్ష్యముగా ఉన్నావా? ఎవరైతే ఆయనకు విధేయతను కనపరుస్తారో వారందరినీ కూడా రక్షించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడని, ఆయన ఇష్టత కలిగిన వాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టముగా, సూటిగా, తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు ప్రభు దగ్గరికి రా. ఆయన మాత్రమే సామర్థ్యం కలిగిన వాడు, ఆయన మాత్రమే ఇష్టత కలిగిన వాడు. ఆయన ద్వారానే, ఆయన రక్తము వలనే, ఆయన కృప ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణను మనము నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడంటే ఆయన చేతగాని వాడు కాదు. నీవు నేను నశింపకూడదని, నీవు నేను ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదనే ఆయన మన ఎడల ఇంకా తన యొక్క శాంతమును కనపరుస్తూ ఉన్నాడు. ప్రేమను, జాలిని, కరుణను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము నిర్లక్ష్యం చేసి మనము ఉంటే గనుక ఖచ్చితంగా ఆయన యొక్క ఉగ్రత క్రింద మనము ఉంటాం. అది చాలా భయంకరమైనది. మనకు తెలుసు, లాజరు ధనవంతుడు ఆ యొక్క కథను మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు ధనవంతుడు ఎంత బాధపడ్డాడో మనం ఎరుగుదము. సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేసినప్పుడు ఇప్పటికీ అవి ఎలాగున్నాయో మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరమైనది. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రండి, ఆయన ఎద్దుకు వద్దాం. ఆయనకి విధేయతను కనపరిస్తే ఆయన సంపూర్ణంగా మనలను రక్షిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.